జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని అభిమానులు ఎంతో ఉత్సాహంతో చూపించారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఎంతో ఆందోళన చేపట్టేటట్టు, అంటే పుట్టినరోజు వేడుకల్ని ఎంతో సరదాగా జరుపుకోవాల్సిన అభిమానులే నిండు గర్భిణి పొట్టపై తన్ని కూడా చాలా బాధాకరమైన విషయం. ఇలా జరుపుకుంటే మరి ఎవరు ఎలాగా దీనికి బాధ్యతలు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనిపై ఖండించలేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది మీకు పుట్టినరోజులు వేడుకలాగా మీకు అనిపించామో కానీ చూస్తున్న ప్రజానికానికైతే ఆ ఒక శుద్ర పూజలు, శ్మశానాల్లో శుద్ర పూజలు జరుపుకుంటూ నరబలులని ఇలాంటి మోగజీవాలను బలిస్తున్నట్టుగా ఉన్న చిత్రీకరించారు. కానీ అవైతే మాకైతే చూసేవాళ్ళకి అవి ఒక పుట్టినరోజు వేడుకలాగా అయితే మాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే ఈ గంజాయిని పెంచి పోషించి సమాజాన్ని పాడు చేశాడో అదే సమాజం ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంకొక పునర్జన్మ ఇచ్చిన ఒక మాతృమూర్తిని కడుపు మీద తన్నాడంటే వాడికి పుట్టినరోజు యొక్క విలువ, దాని యొక్క సారాంశం తెలియకుండా ఒళ్ళు మైమరిచి బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క కార్యకర్తలు. ఈ రోజు ఆమెకు జరిగింది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చినా అదే పరిస్థితి వ్యాపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తన మన భేదం ఉండదు. ఆ గంజాయి మొత్తంలోనే ఏం చేస్తున్నారో ఒళ్ళు తెలియకుండా పనులు చేస్తున్నారు. రేపొద్దున ఇదే కొనసాగితే దాన్నే ఎంకరేజ్ చేసుకుంటా పోతే ఈ రోజు ఆమె జరిగింది, రేపొద్దు జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఆశ్చర్యపడవలసిన లేదు, మీకు నాకు జరిగిన ఆశ్చర్యపడవలసిన లేదు. ఎందుకంటే అటువంటి సంస్కృతిని సాంప్రదాయాలని ప్రోత్సహించడం సిగ్గుసేటు. ఎందుకంటే ఇప్పుడు కూడా అలాంటి వాటిని ఖండించాలి. ఆయన ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కార్యకర్తలు ఎవరైనా చేస్తే నిలదీయాలి, దాన్ని ఖండించాలి, ఖండించి సమాజానికి ఒక దశ చూపించాలి అటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాడు నోరు తెరవలేదంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకా నీచ సంస్కృతి మరొకటి లేదని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పుట్టినరోజుకి వేడుకలకి ఏం చెప్తారు? ఆయన సోషల్ యాక్టివిటీస్ ఎవరన్నా సరేలే, అందులకు కానీ వృద్ధులకు కానీ ఇలాంటి బోల్డ్ ట్రస్ట్లు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా మీ వంతు కార్యక్రమాలు నిర్వహించండి, సహకారాలు అందించండి, భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, పళ్ళు ఇలాంటివి పంచడం, ఆ విధంగా పిలుపునిస్తారు. అలా ఆ నాయకుడు ఏ రోజన్నా సరే అటువంటి మంచి కార్యాచరణకి రూపకల్పన చేస్తే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తారు. అటువంటిది ఏమి లేదు. వాళ్ళు అలా జీవితంలో 5 సంవత్సరాల్లోనే హింసా రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ వచ్చారు. అందుకే శుద్ర పూజల్లాగా అమ్మవారిని ఆహ్వానించుకోవాలి, రక్తాభిషేకం చేయాలన్న టైప్లోనే వాళ్ళ అధినాయకుడిని రక్తాభిషేకం చేసి ఆహ్వానించుకుంటున్నారు అనమాట. ఇంకా ఇలాంటి వాటిని ఇంకా హెచ్చరిపోయేలా చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి తప్పితే అదొక పుట్టినరోజు వేడుకలాగా ఉందంటే చూసే వాళ్ళకి శుద్ర పూజలు నిర్వహించుకున్నట్టు ఏదో శ్మశానాల్లో నిర్వహించుకున్నట్టు ఉంది. చూస్తే మాకే అసహ్యం వేస్తుంది. ఎవరులేని జీవాలని అడ్డంగా తల నరికి హింసతో గిలగిల కొట్టుకుంటే వాటిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి మూతికి రాస్తున్నారు. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం, ఇంకా నీచమైన పనులు ఇంకా ఏమన్నా ఉన్నాయంటే చెప్పడానికి కూడా మనకు అంత చెక్కట్లేదు. అంత ఘోరంగా ఉన్నాయి పుట్టినరోజు వేడుకలు. చూడడానికి ప్రజలకి అసహ్యం వేస్తుంది. కానీ మళ్ళీ వస్తే ఎంతకన్నా ఘోరమైన పరిస్థితులు చూడవలసి వస్తుంది ప్రజలు. అందుకే జీవితంలో ఇటువంటి వ్యక్తులకి ఎవరు కూడా ఓటేయకూడదు, నమ్మకూడదు, విశ్వసించకూడదు. ప్రజలు వాళ్ళనైతే మటు జీవితంలో రానివ్వకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రాలో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా అనుయాయులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరైనా కానివ్వండి ఆ రచ్చ మానలేదండి. ఇంకాను 5 ఏళ్ల పరిపాలనలో చాలా రచ్చ జరిగింది, మర్డర్లు జరిగాయి, రక్తపాతం జరిగింది, ఇంటా బయట సొంత మనుషులను కూడా చంపేశారు, చాలా ఘోరమైనటువంటి పనులు చేశారు. కానీ ఆయన అధికారం నుంచి ఎళ్ళగొట్టిన జనం బుద్ధి రాకుండా ఆయన పోస్టర్లు పెట్టుకొని శబరిమల వెళ్ళిన వాళ్ళు తలకాయలు నరుకుతామని చెప్పి రఫ అంటూ వరిపోతు నరికి ఆ తలకాయ రక్తం ఏమో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని పావనం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలా. నువ్వు రక్త చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఆ రక్త చరిత్రకి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలా. ఇంకా నీ అనుయాయులు దురభిమానంతో తలకాయలు నరికి రక్తాభిషేకం చేయించుకుంటున్నావు అంటే మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి నీ ఆశ అడియాస్ అవుతుంది. అది చూసుకో. అధికారంలోకి తిరిగి రావాలి, ప్రజారంజకంగా పరిపాలించాలి, ఇంతకు ముందు చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోవాలి అనుకుంటే ఆ అభిలాష నీకుంటే ఈ రచ్చ ఏంది భయ్? దేవాలయాలను చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా అక్కడెక్కడో ఆ వేడుకల్లో ఒక గర్భిణీ స్త్రీ బాంబులు పేలుస్తూ ఉంటాయి, మతాబులు కాలుస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటే ఆవిడ ఆందోళనకు గురయ్యి బాబు కొంచెం పక్కకి వెళ్ళండి నాకు ఆందోళనగా ఉందని నిండు గర్భిణి కోరితే నీ మోక ఏం చేసింది? ఆ గర్భిణి కడుపు మీద కాలుతో తన్ని అరాచకం సృష్టించారు. పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. మరి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అరాచకాలు ఎప్పుడు ఆగుతాయి?
పోలీసులు ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏ చట్టాలు కూడా వీళ్ళని అదుపు చేయలేకపోతున్నాయి, ఏ కోర్టులు కూడా వీళ్ళని అదుపు చేయలేకపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి తెలిసిన పద్ధతుల్లో ఆపటానికి అరాచకాలను పనిచేస్తున్నాయి. నువ్వు అలాగ కార్యకర్తలను రెచ్చగొట్టి జనం మీద కొదిలి అరాచకాలు సృష్టించి వాళ్ళు పోలీసులతో తన్నులు దీని కేసులు పెట్టించుకునేటట్లు చేస్తావా? సంయమనం పాటించండి, పద్ధతిగా ఉండండి, క్రమశిక్షణతో ఉండండి. మనం రాజకీయ కార్యకర్తలం, మన సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలా, మన పని విధానం చెప్పాలా ప్రజలకి. అంతే తప్ప ఈ అరాచకమైనటువంటి చేష్టలు వద్దు అని చెప్పి అప్పీల్ చేస్తావా? ఒక రాజకీయ నాయకుడిగా నీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఇది ఆడవాళ్ళని చూడకుండా, పిల్లలని చూడకుండా, ఇళ్ళు తగలబెట్టిన కేసులు, పబ్లిక్గా బజార్లో కార్యకర్తల్ని, ఆపోజిట్ పార్టీ కార్యకర్తలను నరికిన కేసులు, ఈ సొంత చిన్నాన్ని నరికినటువంటి రక్త చరిత్ర నీకు పోకుండానే ఇవన్నీ నువ్వు విస్తరిస్తుంటే ఏమనుకుంటున్నావు? మైట్ ఇది రైట్ అని చెప్పి భుజబలంతోని లేకపోతే అంగబలంతోని అర్ధబలంతోని నువ్వు రాజ్యాధికారం మళ్ళీ సాధించాలనుకుంటే మాత్రం పొరపాటు పడుతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర మహిళలు హెచ్చరిస్తున్నారయ్యా. అర్థం చేసుకొని ఆగిపోతే నీ భవిష్యత్తు మంచిది. లేదంటే నువ్వు శంకరగిరి మాన్యాలకు వెళ్తావు, అండమాన్ జైలుకి వెళ్తావు. ఆల్రెడీ 27-28 కేసులు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నీ మీద. మరి డబ్బులు పెట్టి కొనేసి లీగల్ ప్రాసెస్ని అబ్యూజ్ చేస్తున్నావు. ఏదో ఒక రోజు నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం, పర్మినెంట్ గా తిరిగి జనారణ్యంలోకి రాలేవు నువ్వు. అది నా అభిప్రాయం. ఇప్పుడు నాయకుడు సరైనోడు అనుకుంటే అందులో ఉన్న కార్యకర్తలు కూడా సరిగ్గానే విధి విధానాలతో నడుతారు. నాయకుడే సరిలేడు. నాయకుడు ఎప్పుడు రక్తం దాంట్లోంచి ఆయన రాజకీయం కూడా మీరు చూసారంటే కుట్రల నుంచి ఇట్ల నుంచే కూడా రాజకీయం అన్నది కూడా బయటకు వచ్చింది. బాబాయిని చంపాడు, అలాగే తండ్రి శవం దగ్గరే రాజకీయం చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు కూడా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ప్రవర్తనే మారలేనప్పుడు ఈ కింద స్థాయి ఉన్న కార్యకర్తల ప్రవర్తన ఎలా మారుతుంది? రప్ప అంటూ ఉంటే వాళ్ళనే ప్రోత్సహిస్తాడు వీళ్ళని. అసలు ఏ నాయకుడైనా సరే పాలాభిషేకం చేయించుకుంటారు కానీ పుట్టినరోజు పూట రక్తాభిషేకం చేయించుకునేది చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ రక్తాభిషేకం అన్నది మీ తాత రాజారెడ్డి కాడి నుంచే ఉంది. ఇదంతా రథం, నీవు రథం లేదే నీకు ముద్ద దిగేలా లేదు. ఒక నిండు గర్భిణి అయినటువంటి మహిళ ఏమంది, బాబు పక్కకెళ్ళి కాల్చుకోండి, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్న దానికి నీ కార్యకర్త ఆవిడ పొట్ట మీద తన్ని ఆవిడకి జరగరాంది అన్న జరిగితే అసలు ఏంటి పరిస్థితి? కార్యకర్తలందరికీ కూడా చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలోకి దిగిపోయారు, నెక్స్ట్ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేయాలి కానండి ఇలా మనుషులను చంపి కూరాతి కూరంగా మీరు ప్రవర్తిస్తే నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తారా? మీరు ఆల్రెడీ మీకు మేము చెప్పవలసింది లేదు, మీరు 11 సీట్లు దిగిపోయారు. ఇలాగే కానీ ఉంటే మొన్నటిదాకా మేము ఒకటి కూడా ఉండదని 0 ఏమో మేము చెప్తున్నాం. మీరు కొంచెం ఇలాంటివన్నీ ఒక నాయకుడు పాలాభిషేకం అంటే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇలాంటివి చేసి పాలాభిషేకం చేయించుకోవచ్చు. ఏదో నలుగురు నీ పుట్టినరోజు అంటే 4 భోజనాలు పెట్టుకోవాలి. భోజనాలు మానేసి ఆ పొట్టేళ్ళని చంపేసి ఆ రక్తంతో ఫ్లెక్సీల మీద జల్లించుకుంటాం అంటే ఎంత విధిగా. కానీ మీలాగా నాయకుడే సరళైనప్పుడు కార్యకర్తలు ఏం సరిగా ఉంటారు? మీ ప్రవర్తన అంతా కూడా కొంచెం అనుకుని నెక్స్ట్ తరానికైనా సరే మీరు మంచిగా చెప్తే ఒక మెసేజ్ అన్నది ఇస్తే మీకే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు చేసుకున్న ఎంజాయ్మెంట్, వాళ్ళు చేసుకున్న పార్టీలు అవన్నీ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, ఎవరి బర్త్డేలు అవని ఏమని చేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా దీనిగా ఉండాలి. కానీ ఒక అమ్మవారికి బలిచ్చినట్టు గురుపోతులను కోసి ఒక అభిషేకం అట. వాళ్ళు నిజంగా ఆయన మనిషా లేకపోతే అతను ఏటన్నది మాకైతే అర్థం కావట్లేదు. ప్రజల్లోని ప్రజాప్రతినిధి అని అంటాడు, ఎంతవరకు ప్రజాప్రతినిధి అన్నది మాకైతే తెలియటం లేదు. వాళ్ళ కార్యకర్తలు అయితే మృగాల్లాగే ఏటి అసలు అమ్మాయికి అసలు గర్భిణీ శ్రీ అన్నా కొంచెం పక్కకెళ్ళి కాల్చుకోండి అన్నా అన్నందుకు అమ్మాయి కడుపు మీద తన్ని ఆ అమ్మాయిని అంత దీనిగా ఇచ్చేసారంటే అది నిజంగా ప్రజలకి 11 సీట్లు ఇచ్చారు. కానీ ఇంకా నెక్స్ట్ టైం 11 కాదు కదా, మనిషి రావటానికి కూడా అవకాశం లేకన్నా ఇదవుతున్నారు వాళ్ళు చూసుకుంటుంటే. ఇది ఆడవాళ్ళకి అందరికీ కూడా చాలా దీనిగా ఉన్నది. ఎవరైనా సరే మహిళల జోలికి వస్తే కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటున్నాం. చాలా గంజాయి మత్తులోని వాళ్ళు ఇచ్చే దీనికి అలవాటు పడిపోయారు ప్రజలు, యూత్. ఎంత ఘోరంగా తయారవుతుందంటే అంత ఘోరంగా తయారవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగానే చేసింది, బాగానే ఇది చెప్తుంది. అంటే రప్ప అని చెప్పేసి పదే మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు. అంటే ఈ వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఇదే మాదిరిగా దీన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఒక నాయకుడు అనేక చెప్పాలి, ప్రజలకి ఏమని చెప్పాలి? నీ కార్యకర్తలకైనా ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి క్రమశిక్షణ తోటి ఇది చెప్పాలి. కానీ రఫా అంటే ఏటి? నువ్వేం నేర్పుతున్నావు నీ కార్యకర్తలకి? రఫా చెప్తుంటే అంటే వాళ్ళని అలా నరుక్కుంటే ఎలమని చెప్తున్నావా నీ కార్యకర్తలకి? మరి ఇప్పుడు అదే జరిగింది. ప్రజా ప్రతినిధిగా అయ్యి కూడా నువ్వు ఆ మాటలో రఫా అదే మాట చెప్తున్నావు ప్రతిసారి కూడా.
నువ్వు అసలు నాయకుడివేనా? నువ్వు తెలియట్లేదు మాకైతే. పులివెందుల్లో చేసుకోవయ్యా, నీ కుటుంబంలో చేసినట్టు అలా చేయక ప్రజల్లోని. నువ్వు చిన్నాన్ని రఫా ఆడించేసినట్టు, నీ అమ్మని రఫా తగిలించేసి చెల్లెల్ని తగిలిసినట్టు నువ్వు ప్రజల్లో నీ చేయక అలాంటివి తేబాక. తెచ్చావంటే మట్టుకు నీకు కూడా ఇదే శిక్ష పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా దీన్ని ఖండించలేదు. అంటే మహిళపై జరిగినటువంటి ఏదైతే వాళ్ళ కార్యకర్త కడుపు మీద తన్నాడో అది దాన్ని కూడా స్పందించలేదు. అంటే దీన్ని వచ్చి ఖండించలేదు. ఎందుకని? ఆయన ఖండించే ఇది ఎక్కడుంది? అక్కడ చెల్లులకి లేదు, తల్లికి లేదు, ప్రజల్లోని కూడా లేదు. ప్రజాప్రతినిధి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే వాళ్ళ కార్యకర్తలు ఎవడు రాలేదు, ఒక నాయకుడు రాలేదు, అసలు ఆ నాయకుడు కూడా రాలేదు. ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆడదో తెలియదు, అది మగోడో తెలియదు, అది పెద్ద దీనిలా ఎగిరిపోతుంది కదా. మరి ఈ రోజు ఏమైంది? ఒక ఆడకూతురికి అలాగ అయింది. గర్భిణీ స్త్రీ అయి కడుపు మీద తన్నాడు. తన్నినందుకు ఆడకూతురు అంత బాధలో ఉంది. నువ్వేమయ్యావు? నువ్వు ఇంట్లో పడుకున్నావా, లేకపోతే నీ ఎంజాయ్మెంట్లు చేస్తున్నావా? నువ్వు ఊర్ల మీద తిరుగుతున్నావా? అచ్చోసిన ఆంబోతులాగా పెద్ద నోరు పెట్టుకుని పడిపోతావు కదా. మరి ఇప్పుడేం పడిపోలేదు నువ్వు ఇప్పుడు ఎందుకు రాలేదు? నీకు ఆడతాను ఇప్పుడు గుర్తు రాలేదా? అసలు మనిషేనా జగన్మోహన్ రెడ్డి? మొన్న 11 సీట్లు వచ్చినా ఇంకా మీ ఎరగబడతానం. ఇది ఎక్కడికి వెళ్తుంది? ప్రజాస్వామ్యం అరాచకాల రౌడీ పాలు అదంతా. ఆడోళ్ళు ఆ రోజా ఏం చేస్తుంది అసలు? అది పనికి మాలదే. కాకపోతే ఒక మహిళలు తంతే కడుపుతో ఉన్నావని నువ్వేం చేస్తున్నావమ్మా? ఒక్కరు కూడా స్పందించలేదు. వాడిని అలాగ ఈడ్చుకొని అన్ని తీసుకొస్తున్నా మావాడని అంటే వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు అందుకే సిగ్గు తెలుసుని ముందుకు రావట్లేదు. ఎమ్మెల్యే గాని ఒక మన జగన్ వేదవ వాడు కూడా ముఖ్యమంత్రి అయ్యుండి పాత కడుపులోని అబ్బాయి పిల్లడికి ఏదైనా అవుతే వాడికి 2 కాళ్ళు తీసిస్తాం. ఈ రోజు మేము చెప్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, అరాచకం అనుకుంటున్నారా? ఎవరిని వదిలేదే లేదు. ప్రతిదీ మేము ఏవి చేసినా మేము చూస్తూ ఊరుకోం. అరాచకాలన్నీ అరిస్తామని ఇప్పుడు ఒకటికి జరిగింది. అందుకే ఎవరికి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు వాడికి చెప్పటం లేదు. మోహన్ రెడ్డి గారు కూడా దీనిపై ఎలాంటి స్పందన చేయలేదు. ఎందుకని అంటారు? వాళ్ళు చూస్తున్నారు కదా కల్లారనా ఒక మనిషిని. ఈ రోజు కూటమి అంటే భయపడ్డాడు వాడు. ఇన్నాళ్ళు బయటకు వచ్చేవారు. ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి నాయకులు ఉన్నారు. దాని వల్ల ఏంటంటే స్పందించడానికి కూడా రావట్లేదు. వాళ్ళు ఎవరు భయపడుతున్నారు. వెనక నుంచే మాటలు తప్ప ముందుకొచ్చి మీడియాకు మాట్లాడే ఎవరికి వాళ్ళకి రైట్స్ లేవు. ఆ అమ్మాయి కడుపుతో ఉన్నందుకు ఆ కడుపులో ఉన్న పిల్లకి ఏమన్నా అవుతే నీ పుట్టినరోజు అయితే నువ్వు ఇంట్లో చేసుకోవయ్యా. కార్యకర్తలు అలాగ మిస్బిహేవ్ చేయమని ఎవడరా నీకు చెప్పాడు? అదా నీ పరిపాలన? ఇప్పటికీ నువ్వు మార్పది 11 కాదు, నీకు రేపు 0. నీకు అడిగెడితే ఇంక అడిగెట్టనేమో. అది గమనించుకొని ప్రవర్తించండి. జగన్మోహన్ గారిది పుట్టినరోజు అయితే ఆలాలు సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ సామాన్యులు ప్రజల మీద ఇలా చేయడం అది కరెక్ట్ కాదు. అది కూడా అమ్మాయి గర్భిణీ స్త్రీ కాలుతో తన్నడం అంటే అది న్యాయమైనది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి లోపల బిడ్డ చనిపోయినా అమ్మాయి చనిపోయిన బాధ్యతలు ఎవరండి? తాగితే తాగినట్టు ఉండాలి, గంజాయి తీసుకుంటే గంజాయి తీసుకున్నట్టు ఉండాలి. కానీ అడిగినందుకు అలా చేస్తే అది చాలా తప్పు. కాకపోతే దీనికి సరైన శిక్ష వేస్తే ముందు ఎవరు ఇలా చేయరని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి మేము కోరుకుంటున్నామండి.